నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో ఉపిరి పీల్చుకున్న అధికారులు. ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయవాడ రైల్వే స్టేషన్ను ఎయిర్పోర్ట్ మాదిరిగా అభివృద్ధి చేస్తామని వెల్లడి. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి శివారులో రోడ్డు ప్రమాదం. లారీని బైక్ ఢీకొన్న ఘటనలో బైకిస్ట్ సంఘటన స్థలంలోనే మృతి. ఈ నెల 21వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. 1,50,00,000 బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించిన ఈవో. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. విశాఖ నుండి హైదరాబాద్ వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ వద్ద గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 4 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా పట్టాలు తప్పిన బోగీలను అక్కడే వదిలేసి మిగతా బోగీలతో రైలు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంది. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా పట్టాలు తప్పిన సమయంలో రైలు చాలా తక్కువ వేగంతో వెళ్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీ పర్యటనలో భాగంగా ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధర్మవరం టు విజయవాడ ఎక్స్ప్రెస్ రైలును మచిలీపట్నం వరకు పొడిగించగా ఆ రైలుకు విజయవాడ రైల్వే స్టేషన్లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో వేగంగా కొత్త లైన్లు, ఎలక్ట్రిఫికేషన్, ట్రిప్పింగ్ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. విజయవాడ రైల్వే స్టేషన్ను ఎయిర్పోర్ట్ మాదిరిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. డిపిఆర్ సిద్ధమయ్యాక విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు షురూ అవుతాయని పేర్కొన్నారు. తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రాజమండ్రి, గూడూరు వంటి ముఖ్యమైన స్టేషన్లను ఆధునీకరిస్తామని తెలిపారు. హైదరాబాద్ వచ్చే ఆంధ్రులకు చర్లపల్లి వద్ద రైల్వే టెర్మినల్ నిర్మిస్తామని వివరించారు. సికింద్రాబాద్ టు తిరుపతి మధ్య వందే భారత్ రైలు వచ్చే అవకాశం ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. డిసెంబర్లోగా 100 వందే భారత్ రైళ్లు నడపాలని కేంద్రం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కానీ ఈరోజు పరిస్థితులను మారిన నేపథ్యంలో అమ్మాయిలు, అబ్బాయిలు కూడా చాలా పెద్ద ఎత్తున తల్లిదండ్రులతో కలిసి మరి దేవాలయంలో మరి భగవంతుడు కానీ అమ్మవారు కానీ దర్శనాల కోసం వస్తున్నటువంటి పరిస్థితి మన దేశంలో కనిపిస్తుంది. మన దేశంలో కాదు, ప్రపంచంలో కూడా అమెరికాలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ, లేకపోతే లండన్లో ఉన్నటువంటి దేవాలయాలు కానీ, అనేక దేవాలయాల్లో కూడా ఇదే పరిస్థితి. చాలా సంతోషం. ప్రజలలో ఒక క్రమశిక్షణ, కట్టుబాటు, మరి పెద్దలంటే గౌరవము, సమాజం అంటే మరి గౌరవము ఉండేటువంటి ఆలోచన ఈరోజు దేవాలయాల్లో మరి ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనతో. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బైక్ ఢీకొనడంతో బైకిస్టు స్పాట్లోనే మృతి చెందాడు. నల్లగొండ బైపాస్ రోడ్లో రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో బైక్ను లారీ ఢీకొట్టింది. ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రామకృష్ణ తెలిపారు. యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈవో ప్రెస్ మీట్ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు 1,50,00,000 బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాలకు 100 మంది పారాయణదారులు, అర్చకులు పాల్గొననున్నారని తెలిపారు. 21వ తేదీ ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్యం గ్రహణం, అంకురారోపణం, 22న ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ట, 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6:30 గంటలకు భేరీ పూజ, దేవతాహ్వానం, హవనం, 23న ఉదయం అలంకార వాహన సేవలు నిర్వహించనున్నారు.
21/2/2023 నుండి 3/3/2023 వరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దీంట్లో భాగంగా 21 రోజు పుణ్యావచనము, తర్వాత వివిధ అలంకార సేవలు జరుగుతాయి. 27 నాడు మన స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవాలు జరుగుతాయి. 28 నాడు స్వామివారి కళ్యాణం సాయంత్రం కూడా జరుగుతుంది. 21 నాడు వచ్చేసి మన రథోత్సవ కార్యక్రమము జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ధర్మాదాయ శాఖ మంత్రులు, అదేవిధంగా జగదీష్ రెడ్డి గారు ఎలక్ట్రిసిటీ శాఖ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే గారు వీరందరూ కూడా వస్తారు. ఈ వచ్చేటువంటి కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. యాదగిరిగుట్టలో ఇప్పుడు జరగబోయే బ్రహ్మోత్సవాలకు సంబంధించి మొత్తం ప్రిలిమినరీగా మొత్తం విజిట్ చేయడం జరిగింది. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చాలా పూర్తి స్థాయిలో ఎటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మరియు మళ్ళీ అర్చకులకు కానీ మిగతా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా రంగరంగ వైభవంగా ఎలా చేయాలో దానికి మొత్తం కూడా బందోబస్తు ఏర్పాట్లు గురించి ఒక చిన్న మీటింగ్ చేసుకోవడం జరిగింది. దీనికి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా చేస్తాము. అండ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి బ్రహ్మోత్సవాలు చాలా అందంగా ఆహ్లాదంగా జరుపుకునే విధంగా అంత ఎన్ష్యూర్ చేస్తాం పోలీస్ సైడ్ నుంచి. కొన్ని బ్యారికేడింగ్ వర్క్స్ కానివ్వండి, మిగతా అన్నీ కూడా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. దానికి ఒకసారి ఫస్ట్ ఒక విజిట్ చేసుకోవడానికి వచ్చాము. దాని అకార్డింగ్గా మేము ఒక బ్లూ ప్రింట్ వేసుకొని దాని అకార్డింగ్గా బ్యారికేడింగ్ వర్క్, సెక్యూరిటీ డిప్లాయ్మెంటు, మళ్ళీ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాం. సో దానికోసం వాళ్ళు రావడం జరిగింది. క్రికెట్ లోకంలో సచిన్ టెండూల్కర్ గురించి తెలియని వారు ఉండరు. ఆయన్ని లెజెండరీ క్రికెటర్ అని పిలుస్తుంటారు. ఎంతోమంది యువ క్రికెటర్లకు ఆరాధ్యుడు, స్ఫూర్తినీయుడు అని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి సచిన్ టెండూల్కర్ మెచ్చే ఆట తీరును ప్రదర్శిస్తోంది ఓ బాలిక. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ షేర్ చేయడం గమనార్హం. వచ్చిన ప్రతి బాల్ను యువ క్రీడాకారిణి చీల్చి చెండాడుతుంటే సంబంధిత వీడియోని సచిన్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. క్యా బాత్ హై, నీ బ్యాటింగ్ చూసి నిజంగా ఎంతో ఆనందించాను అంటూ సచిన్ తన స్పందన తెలియజేశారు. నిన్ననే ఐపీఎల్ ఉమెన్ వేలం జరగగా నేడు మ్యాచ్ మొదలైందా ఏంటి అంటూ ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా పరిధిలో బాలపల్లి రేంజ్లో టాస్క్ ఫోర్స్ అధికారులు 16 ఎర్రచందనం దుంగలతో పాటు 4 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఇన్నోవా వాహనం, ఒక ద్విచక్ర వాహనం, 80,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ చక్రవర్తి ఆదేశాల మేరకు ఆర్ఐ కృపానంద టీం అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలో బాలపల్లి రేంజ్ తునికొండ ఫారెస్ట్లో పరిధిలో కోంబింగ్ చేస్తుండగా కొంతమంది ఇన్నోవా కారులో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు. వారిని చుట్టుముట్టి దుంగలతో పాటు ఇన్నోవా కారు, హీరో కారు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని వారి నుంచి 80,000 రూపాయల నగదును రికవరీ చేశారు. దీనికి సంబంధించి 4 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. విఆర్ఓ కూర్చోబెట్టమ్మా, రండి విఆర్ఓ గారు. సార్ మీకే వేసింది సార్, నేనే కేసు. ఆయన దగ్గరికి
చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి ఆర్కే రోజా ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలుగు మహిళ ఆధ్వర్యంలో చీర గాజులతో రోజా ఇంటిని ముట్టడించేందుకు టీడీపీ మహిళలు, నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే విషయం తెలుసుకున్న నగరి పోలీసులు మహిళలను, నాయకులను, కార్యకర్తలను మంత్రి రోజా ఇంటికి వెళ్లకుండా భారీ గేట్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా రోజా ఇంటి ముందు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుపై ఆగ్రహించిన తెలుగు మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలుగు మహిళలు రోజా ఇంటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తోపులాట కూడా చోటు చేసుకుంది. అయితే తెలుగు మహిళలను, టీడీపీ నాయకులను, కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈరోజు నిన్నటి సభలో ఏదైతే నిజాలు మాట్లాడాలో నారా లోకేష్ బాబు గారు, దానికి సంబంధించి రోజా గారు నోటికొచ్చినట్టు మాట్లాడటం జరిగింది. ఆమె మాట్లాడుతూ ఉంది, ఆయన ఆస్తులు బహిరంగపరచాలంట, ఈ ఆస్తులు బహిరంగపరుస్తుందంట. ఆయన వాళ్ళ తాతల కాలం నాటి నుంచి కూడా గోల్డ్ స్పూన్తో పుట్టాడు, పెరిగాడు. మరి నువ్వు ఏ స్పూన్తో పెట్టావమ్మా రోజా అని చెప్పి ఈ మినిస్టర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నావు. పైగా చంద్రబాబు నాయుడు కుటుంబం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మరి ఆయన ఆస్తులు కూడా ప్రకటిస్తా ఉన్నాడు. మరి ఈమెతో కొత్తగా ఈరోజు ఈమెను మాట్లాడారని చెప్పి కక్షతోటి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఆస్తులు ప్రకటించమని చెప్పి ఈ మాట్లాడడం జరిగింది. ఆడ మనిషిగా, ఆడ జాతికే కలంకంగా ప్రవర్తిస్తూ ఈమెను ఎవరైనా ప్రజాస్వామ్యంలో మరి ప్రశ్నిస్తే ఈమె రెచ్చిపోయి మాట్లాడుతుంది. మినిస్టర్ అని కూడా మర్చిపోతుంది. అమ్మ రోజా, ఈ పదవులు శాశ్వతం కాదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈరోజు మేము కూడా గౌరవంగా తీరాసారా తెలుగు మహిళలు అంతా ఇక్కడ తీసుకొచ్చాం. దీనికి మరి పోలీసులంతా కూడా రకరకాలుగా ఆడవాళ్ళని కూడా చూడకుండా మరి చీరలు, జాకెట్లు లాగేసి మరి మమ్మల్ని అడ్డుకొని కూడా ఈరోజు నానా యాగి చేస్తున్నారు. మరి ఈ పోలీసులు కూడా అడుగుతున్నాం, ప్రజాస్వామ్యంలో ఎవరిని కలిసే హక్కు లేదా, ఎలా అడ్డగిస్తారని చెప్పి కూడా వీళ్ళ సూటిగా ప్రశ్నిస్తూ రోజా గారికి ఒకటే చెప్తున్నాం, అమ్మ రోజా, ఈ రోజైతే నువ్వు అడ్డుకోగలిగావేమో కానీ రాబోయే రోజుల్లో మాత్రం నీకు ఏ శాస్తి చేయాలో అది ఖచ్చితంగా తెలుగు మహిళలు అంతా కూడా చేసి తీర్తామని చెప్పి కూడా ఈ రోజా గారిని హెచ్చరిస్తున్నాం. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ
తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సింధు శేఖర్ గుండెపోటుతో హఠాత్ మరణం చెందాడు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో వారి కుటుంబాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకరే పరామర్శించారు. सोशल मीडिया में जो हमारा जिस तरीके से किया सिद्धू हमारा अचानक जाने की वजह से जो सभी कांग्रेस जन उनके फैमिली को सभी को बहुत दुख हुआ है। और जैसे ही हमें पता चला तो मिलने के लिए आज उनके फैमिली को मिलने के लिए हम यहाँ पे आए हैं। सभी हमारे रोजगार से भी है तो मिलकर उनको फैमिली को हमने तसल्ली दी कि आपके पीछे कांग्रेस पार्टी खड़ी है। लेकिन जो दुख हुआ है 29 साल की उम्र में ही मिलकर उनको फैमिली को हमने तसल्ली दी कि आपके पीछे कांग्रेस पार्टी खड़ी है। लेकिन जो दुख हुआ है 29 साल की उम्र में ही अचानक उनको अटैक का इस तरीके से जो हादसा हुआ है वो हमारे लिए बहुत ही दर्दनाक है। लेकिन इसमें से उनकी फैमिली को उभरने के लिए जो भी मदद की ज़रूरत है वो पीसीसी की तरफ से हमारे अध्यक्ष आएंगे, बाकी पीसीसी की तरफ से मदद भी दी जाएंगी। लेकिन मदद तो एक तरफ है, लेकिन जो नुकसान हुआ है हमारी पार्टी का नुकसान हुआ है, फैमिली का नुकसान हुआ है वो बहुत ही बड़ा इसलिए तो मैं यही कहूँगा कि उनको हम प्रार्थना करते हैं उनकी फैमिली की उनको ये दर्द सहने का उनको शक्ति मिले, ये हम प्रार्थना करें।
పాఠశాల విద్యార్థులకు పర్యావరణం ప్రాధాన్యత, అడవులను కాపాడాల్సిన ఆవశ్యకతను క్షేత్రస్థాయిలో పరిచయం చేయాలన్న సంకల్పంతో తెలంగాణ అటవీ శాఖ వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న ఈ వనదర్శిని కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. తాజాగా మేడ్చల్ జిల్లా అటవీ శాఖ నేతృత్వంలో కీసర రిజర్వ్ ఫారెస్ట్లో వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులను కీసర అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ వివిధ రకాల చెట్లు, ఔషధ మొక్కలను పిల్లలకు అటవీ అధికారులు పరిచయం చేశారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉండే అడవుల వల్ల ఉపయోగాలు, అడవులపై పెరుగుతున్న ఒత్తిడిని విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్న కీసర ఏకో అర్బన్ పార్కును విద్యార్థులు సందర్శించి కాసేపు సేద తీరారు. విద్యార్థుల వనదర్శిని కార్యక్రమం వివరాలను ట్విట్టర్లో షేర్ చేసిన సంతోష్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అటవీ శాఖ చాలా మంచి పని చేస్తోందని, తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఎకో పార్క్ ఫలితాలను ఇస్తోందని అన్నారు. విద్యార్థులు పర్యావరణ జ్ఞానం పెంచుకోవడం ప్రస్తుతం పరిస్థితుల్లో ఎంతో అవసరమని అన్నారు. ఈరోజు వనదర్శి ప్రోగ్రామ్కి మేము విజిట్ చేసాం ఫారెస్ట్కి. ఇక్కడ హుసేన్ సాగర్ ఇంకా లక్ష్మణ్ సార్ మాకు గైడ్ చేశారు, ఇంకా ఆఫీసర్స్ కూడా గైడ్ చేశారు మమ్మల్ని. హుసేన్ సార్ అయితే మాకు ప్రతి చెట్టు గురించి, దాని గురించి యూస్ఫుల్ థింగ్స్, ఇంకా ప్రతి దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు బాగా అనిపించింది ఈ ఫారెస్ట్ మొత్తం విజిట్ చేయడం వల్ల. ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చూసాం వచ్చేటప్పుడు. అది లంచ్ బాగా ప్రొవైడ్ చేశారు, లంచ్ కూడా బాగుంది ఇక్కడ, చాలా మంచిగా అనిపించింది ఈ రోజంతా. ఈరోజు క్విజ్ కూడా కండక్ట్ చేశారు. మొత్తం అయిపోయిన తర్వాత క్విజ్ లో గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ వచ్చాయి. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ రోజు ప్రోగ్రామ్ ని. థ్యాంక్స్. ఈరోజు మేము జెడ్పీహెచ్ఎస్ నాగారం కీసర మండల మేడ్చల్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ చేసిన వనదర్శిని ప్రోగ్రామ్కి మా స్కూల్ నుంచి ఒక 9th క్లాస్ 50 స్టూడెంట్స్ని ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వివిధ అధికారులంతా కూడా చాలా చక్కగా మా విద్యార్థులకి ఇక్కడ ఫారెస్ట్ ఈకో పార్క్ కీసరాకి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు, దాని ఉపయోగాలు, తర్వాత వాటి గురించి చెప్తూ వాటి సైంటిఫిక్స్ నేమ్స్ కూడా చెప్తూ ఉన్నారు. చాలా చక్కగా వివరించారు. తర్వాత పిల్లలకి ఏంటి అంటే ఇలా మనం ఫారెస్ట్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి, ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తే దానివల్ల మనకేంటి ఉపయోగం, దానివల్ల ఎలా అంటే ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తే మనకి వాటర్ని ఎలా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి, తర్వాత మనం ఎలా మన ఈకోసిస్టమ్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మన అంటే బయోడైవర్సిటీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఈ జనరేషన్. విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు జగనాసుర రక్త చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డి కేసులో దోషుల్ని శిక్షించాలని, గొడ్డలిపోటుని గుండెపోటుగా చిత్రీకరించిన ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా విచారించాలని కోరారు. ఎన్నికల్లో వైసీపీ సానుభూతి పొందేందుకు హత్య జరిగినట్లు తెలుస్తోందని, ఐప్యాక్ టీం ప్రశాంత్ కిషోర్ని సిబిఐ విచారించాలని, జగన్ తల్లి విజయమ్మ ప్రచారంలో పదే హత్యల కోసం మాట్లాడారని, వైసీపీ నేతలు వారి అనుకూల మీడియా ప్రజల్ని మోసం చేశారని, 45 కోట్ల సఫారీ ఇచ్చినట్లు వస్తున్న వార్తలపై దర్యాప్తు చేయాలని కోరారు. జగన్ సింపతి కోసం కోడికత్తి డ్రామా ఆడారని, రాజకీయ లబ్ధి కోసమే వివేకానందరెడ్డి హత్య జరిగిందని చెప్పారు. ప్రజలు వాస్తవాన్ని గ్రహించి జగన్ని నిలదీయాలని అన్నారు. మాట్లాడాం, వాళ్ళంటారు మాకు నాలెడ్జ్ లేదని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే 10వ తారీఖు నుంచి ఎన్నికల కోడ్ వచ్చింది అది. సో కనుక ఇప్పుడు మేము ఒకవేళ కానీ పోలీస్ స్టేషన్లో ఎలక్షన్ కోడ్ ఉంటుండగా కానీ ఎవరైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఈసీ కమిషన్ మేము కంప్లైంట్ చేస్తాం, దాని మీద తగు చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆ మాత్రం కూడా నాలెడ్జ్ లేకుండా ముఖ్యమంత్రులు ఉన్నారంటే ఏమనుకోవాలండి. ఎలక్షన్ 3 జిల్లాలకి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, 10వ తారీఖు నుంచి వచ్చింది, కోడ్ ఉంది. కోడ్ ఉన్నప్పుడు ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిందంటే దట్ ఇట్ సెల్ఫ్ కోడ్. కనుక నాకు తెలిసి 10వ తారీఖు రిలీజ్ అయింది కనుక 10వ తారీఖు నుంచి కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నట్టు మా నాలెడ్జ్. దానికి ఎవరైనా అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటాం. బడ్జెట్ కూడా క్యాన్సిల్ చేశారు.
జరుగుతుంది. అదే అన్నది. ఇప్పుడు అంత నాలెడ్జ్ లేక చెప్తాను కదండి. ఇప్పుడు ముఖ్యమంత్రి అన్న వాళ్ళకి పూర్తి అవగాహన ఉండాలి. అవగాహన ఉండాలంటే ప్రజల్లో తిరగాలి. ప్రజల్లో తిరగాలంటే ఇంట్లోనే కూర్చుని పరిపాలన సాగిస్తానంటే ఇలాంటి పనులే ఉంటాయి. కోడ్ ఉన్నప్పుడు కోడ్ ఉల్లంఘన కాదా? దానికి సమాధానం చెప్పాలి. దాని మీద మేము ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తరూర్ క్యాంపులో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవడం కలకలం రేపింది. విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం గత 3 రోజులుగా పాఠశాలలో పెడుతున్న ఆహారం సరిగా ఉండటం లేదని, ఆదివారం బయట నుంచి ఆహారం తెప్పించారని, సోమవారం ఉదయం వండిన కూరలు మంగళవారం పెట్టారని, ఇదేంటని మేడంని అడిగితే నిన్నటివి కాదని బెదిరించడంతో అవి తిన్నవారికి విరోచనాలు అయ్యాయని వాపోయారు. సోమవారం ఉదయం చేసిన శనగలు స్నాక్స్ మంగళవారం పెట్టారని, అవి తిన్నవారు అస్వస్థతకు గురయ్యానని అన్నారు. తమ పరిస్థితి గురించి ఎస్ఓకి చెప్పినా బయట పని ఉందని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడని అన్నారు. ఇక ఈ విషయాలు ఏవి ఎవరికి చెప్పకండి, మా ఉద్యోగాలు పోతాయని మిగతా మేడంలు ప్రాధేయపడ్డారని తెలిపారు. మా ప్రాణాల గురించి ఎవరికి పట్టింపు లేదని, ఎన్నిసార్లు ఆహారం బాగా లేకున్నా సర్దుకుపోయామని, కానీ మా ఆరోగ్యం మీదకు వచ్చాక కూడా అలానే సర్దుకుపోమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు పన్నల తిరుపతి రెడ్డి అస్వస్థతకు గురైన పిల్లల ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మిగతా వారి గురించి వాకప్ చేసి వారితో మాట్లాడి సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న కస్తూర్బా విద్యాలయంలోనే పరిస్థితి ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యాలయాల పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందని సంబంధిత అధికారుల తీరు పట్ల తిరుపతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడం గుర్తు సపరేట్ మీకు మాత్రం పురుగులు అన్నం వాళ్ళు రప్పలు అన్నం ఏమన్నా ఇచ్చిందమ్మా చెప్పమ్మా. అమ్మా అన్న మీ కొరికి వేస్తాను మనం హాస్పిటల్ వస్తాం చూస్తుంటామమ్మా. అట్లేం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, విజయవాడ రైల్వే స్టేషన్ను ఎయిర్పోర్ట్ మాదిరిగా అభివృద్ధి చేస్తామని వెల్లడి. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి శివారులో రోడ్డు ప్రమాదం, లారీని బైక్ ఢీకొన్న ఘటనలో బైకిస్ట్ సంఘటన స్థలంలోనే మృతి. ఈ నెల 21వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు, 1,50,00,000 బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించిన ఈవో. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.